ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటిమి. ఇందులో అంతిమ అధ్యాయము, అందులో 67 శ్లోకం వరకు విచారణ చేస్తుంటిమి. ఇందులో జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి చెప్పుకుంటూ సాధకులకి అది యత్న సాధ్యత్వ ప్రయత్నం చేసి పొందాల్సింది కాబట్టి ఆ జీవన్ముక్త పురుషుడు ఎలా ఉంటాడని చెప్పుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్ 67 కాలేదు అనిపిస్తుంది, 66 వరకు. సజయత్యర్థ సన్యాసి పూర్ణస్వరస విగ్రహ అకృత్రిమోర్నవచ్చిన్నే సమాధిర్యస్య వర్తతే. సజయత్యర్థ సన్యాసి పూర్ణస్వరస విగ్రహ అకృత్రిమోర్నవచ్చిన్నే సమాధిర్యస్య వర్తతే. సజయత్ అర్థ సన్యాసి, ఎవరైతే ఈ ఆశలన్నీ అర్థాలలో ఉన్న అంటే బయట విషయాలలో ఉన్న ఆసక్తిని సంపూర్ణంగా తొలగించుకుంటాడు. అలాంటి పూర్ణ స్వరస విగ్రహ పూర్ణానంద స్వరూప స్థితిని పొందినవాడు అనవచ్చిన్నే. అవచ్చిన్నం అంటే లిమిటేషన్స్, పరిధులు. మనమందరూ మనము మన శక్తిని లిమిట్ చేసుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఏదో వస్తువులైనా ఈ 3 ప్రకారాల లిమిటేషన్లు వస్తాయి. వస్తుతః, దేశతః, కాలతః. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైకు పరిచ్ఛిన్నం అంటారు. ఎందుకంటే లిమిట్ అంటారు. ఎందుకంటే మైకు ఇప్పుడు ఇది దేశతః కూడా పరిచ్ఛిన్నం ఉంది. ఈ మొబైల్ ఉన్న చోట ఈ మైక్ లేదు కాబట్టి ఆ చిన్న దేశంతో ఇది లిమిటేషన్, దానికి ప్రదేశం. మళ్ళీ వస్తుతః పరిచ్ఛిన్నం ఉంది. మొబైల్ మైక్ కాదు, మైక్ మొబైల్ కాదు, అది వేరు ఇది వేరు. కాలతః పరిచ్ఛిన్నం ఉంది. మేము రాకముందు ఇక్కడ మైక్ లేదు, మేము వచ్చిన తర్వాత కొనుక్కొచ్చాము. దీనికి కూడా కొన్ని రోజులు పోతే షెడ్యూల్ ఎక్కి అంతా రెస్ట్ పడేసి ఇది కూడా క్షీణిపోయి మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో లేదు. ఇది ఇలా అన్నిట్లోనూ ఈ 3 ప్రకారాల లిమిటేషన్స్ వస్తుంటాయి. కానీ మన ఆత్మస్వరూపంలో ఈ త్రివిధ పరిచ్ఛేద శూన్య 3 ప్రకారాలైన లిమిటేషన్స్ మన ఆత్మలో ఉండవు. ఆత్మ ఈ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో లేదు అని చెప్పడానికి లేదు. సర్వవ్యాపకం, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అది దేశతః పరిచ్ఛిన్నము కాదు. ఇప్పుడు కామవరం కాశీ కాదు, కాశీ కామవరం కాదు, లిమిటెడ్ బై దేశ. మళ్ళా వస్తుతః ఎలాగైతే మైక్ మొబైల్ కాదు, మొబైల్ మైక్ కాదు, పరమాత్ముడు కాని వస్తువు ఈ ప్రపంచం లేనే లేదు. ఎందుకంటే పరమాత్ముడు పగ్గంలాగా, ఆ పగ్గం మీద భ్రాంతి రూపంలో కనిపిస్తున్న రకరకాల పాములు లాగా ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు. అక్కడ పరమాత్ముడు అనే అధిష్టానాన్ని పక్కకు తీసేస్తే అసలు ఈ నామరూపాత్మకమైన జగత్ అసలు నిలబడదు.
అక్కడ పగ్గాన్ని తీసి పక్కన పెట్టేస్తే నువ్వు 10 రకాల పాములు ఊహించుకున్నావు. అక్కడ ఒక్క పాము కూడా కనిపించింది నీకు. మళ్ళీ అక్కడ నామరూపాత్మైన జగత్తు సంపూర్ణ అన్ని వస్తువులు కూడా ఆ అధిష్టాన రూపమైన పరమాత్ముడైనడు కాబట్టి అన్ని వస్తువులు పరమాత్ముడే. పరమాత్ముడు కాని వస్తువు ఇంకోటి లేనే లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన తర్వాత ఎవరిని ద్వేషిస్తాము, ఎవరి మీద కోపపడతాము, మన నాలుకని మనం కొరుక్కుంటామా, మన చేతిని మనం కొడతామా? మరి ఏంటి వాడి మీద కోపము, వాడు దుష్టుడని, వాడు నా శత్రువు అని? ఎంత మూర్ఖత్వం అంటే మహా మూర్ఖత్వం. ఆలోచించండి, ఎన్ని భేద బుద్ధులు వస్తున్నాయి. చిన్నపిల్లలకు తప్పు చేస్తే కోపం వచ్చేస్తూ ఉంది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని? భేదబుద్ధే కదా, నువ్వే చేస్తున్నావు. నువ్వే ఆ చిన్నపిల్లోడి శరీరంతో అలాంటి కోతి పనులు చేస్తున్నావు. ఒక శరీరంతో ఆ కోతి పని చేస్తున్నావు, ఇంకో శరీరంతో బాధపడుతున్నావు. స్వప్నంలో ఒక శరీరంతో పరిగెడుతున్నావు, ఇంకో శరీరంతో సింహం లాగేసి తొరుముతున్నావు. మహామూర్ఖుడు కాకపోతే ఇంకేం నువ్వు? అందుకే లాస్ట్ మూమెంట్లో భాషకారు భగవద్లో తిడతారు, విమూఢ పిహెచ్డి మూర్ఖత్వంలో మహామూర్ఖుడు రాను. చెప్పినా నీకు అర్థమే సస్తాలేదు. ఇంకా రాగద్వేషాలు వదిలిపెట్టడం లేదు. ఎంత కోపం వస్తుంది ఇంకో వ్యక్తిని చూస్తే. నువ్వే వాడు, నీ నాలుగు నువ్వు కొరుక్కుంటావు. వాడిని కొడితే నీ చెయ్యి నీ కొడితే నీకే నొప్పేస్తుంది. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. అంతటా నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఒకవైపు ఏమో నీ మనసు చెప్తా ఉంది, నేను తెలుసుకునేసాను, నా గురించి నాకు సంశయాలే ఏమీ లేవు. మళ్ళీ ఇంకొన్ని చూస్తే విపరీతమైన కోపం వస్తాము. ఎలా రెండు ఒక ప్లేస్లో ఎలా కుదురుతాయి? ఆలోచన చేయాలి ప్రాక్టికల్గా. ఉన్నది ఒకటే వస్తువు, పరమాత్ముడే అన్ని వస్తువులుగా కనిపిస్తున్నాడు. అది నువ్వే మైక్ అయి ఉన్నావు, నువ్వే టేబుల్ అయి ఉన్నావు, నువ్వే పుస్తకమై ఉన్నావు, నువ్వే గురువై ఉన్నావు, నువ్వే శిష్యుడివై ఉన్నావు. నువ్వు కూర్చున్న కింద ఆసనం కూడా నువ్వే ఉండవు. అంతా నువ్వే. నీ ఒక్క సచ్చిదాంత స్వరూపంలోని ఇన్ని రకరకాల వస్తువుల్లాగా భ్రాంతి రూపంలో ప్రతీతి అవుతున్నాయి. మరి నీకు భయం ఎవరితోటి వస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? మృత్యుకి కూడా ఆత్మవు నువ్వే, దుఃఖానికి కూడా ఆత్మవు నువ్వే. అక్కడ పగ్గం ఉంటేనే రకరకాల పాములు కనిపించినట్టు ఇక్కడ పరమాత్మ అధిష్టానంలోనే దుఃఖము కానీ, మృత్యు కానీ, నొప్పి కానీ, ఆకలి కానీ, దొప్పి కానీ అన్నీ నువ్వే. అన్ని కాన్సెప్ట్లు నీవే ఉండవు, అధిష్టాన రూపంలో ఉండవు. మరి నీకు దేనితోటి భయం వస్తూ ఉంది? భయపడుతున్నావు, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తున్నాయంటే కానీ నువ్వు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేదు. ఇంకా ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతున్నావు. ప్రాక్టికల్గా ఇంకా ఏబిసిడీల్లో కూడా ఎంటర్ కాలేదు. థియరీలో ఏమో పిహెచ్డి చేసేసావు, తెలుసుకునేసావు. సచ్చిదానంద స్వరూప స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప అని టకటక అని నిర్వచనము ఓరల్లు అన్నీ రాసి చెప్పి పడేస్తా ఉన్నాం. ప్రాక్టికల్లో చూస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం, మూర్ఖత్వం లెవెల్లో ఉన్నాం. ఒక్కటి కూడా ప్రాక్టికల్లో కనిపిస్తలేదు. కాబట్టి నువ్వు కాని వస్తువు ప్రపంచంలో లేనే లేదు. నిన్ను తిట్టేవాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు అది కూడా నువ్వే అయి ఉన్నావు. అది గమనించు, ఈ సత్యాన్ని తెలుసుకో. అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. అప్పుడు నీకు భయం దూరం పోతుంది. నీకన్నా ద్వితీయాద్వై భయం భవతి. నీకన్నా భిన్నంగా ఇవన్నీ ఊహించుకొని నీకు అనవసరంగా అన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్స్, రాగద్వేషాలు అన్నిటికీ కారణం భేదబుద్ధిని. నువ్వు ఒక్కడివే ఉండవు. కాబట్టి వస్తుతః పరిచ్ఛేదము నీ స్వరూపంలో లేదు. కాలతః పరిచ్ఛేదము ఈ జన్మలో మనకున్న జీవభావము, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ డేట్ ఆఫ్ నువ్వు పుట్టుక ముందు ఆ సమయంలో నువ్వు లేవు కదా. తంగడన్నలో నల్లారెడ్డి నువ్వు పుట్టుక ముందు లేవు కదా, తర్వాతనే వచ్చాడు కదా. అంటే ఒక సమయంలో ఉన్నాడు, 60-70 సంవత్సరాలు, 80-90 సంవత్సరాల దాకా ఉన్నాడు. దానికి ముందు లేడు, దాని తర్వాత లేడు. కాలతః సమయం నుంచి నువ్వు పరిచ్ఛిన్నం, లిమిటెడ్ నువ్వు. కానీ పరమాత్ముడు లేని సమయమే ఉండదు. కాలాతీతుడు ఆయన. ఈ కాలం అనేది కూడా మనం పరిచ్ఛిన్నంలోనే, టైము స్పేసు ఇవన్నీ పరిచ్ఛిన్న బుద్ధిలో దానికి అస్తిత్వం ఉంది. ఇప్పుడు దిక్కులు పూర్వము, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము ఈ దిక్కులకి అస్తిత్వము భూలోకంలో ఉన్నంత వరకే. స్పేస్ దాటి పైనకు పోతే దిక్కులే లేవు. అక్కడ నువ్వు ఏమి దిక్కులు ఎట్లా నువ్వు చెప్పనే లేవు. భూలోక బౌండరీని పెట్టి నువ్వు దిక్కులు చెప్పగలుగుతావు. ఈ స్వరూపంలో నువ్వు నిలబడితే కానీ అసలు టైం కూడా లేదు.
కాలానికే కాలుడు మహాకాలుడు అంటారు. కాలాతీతమైన త్రిగుణాతీతమైన స్వరూపం ఇది. టైం కూడా లేదు. అందుకే ఈ సమయం నుంచి కూడా నీ స్వరూపము లిమిటెడ్ కాదు. మనమంతా జీవభావాలు ఏదైతే ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, దీనికంతా సమయంతో లిమిటేషన్ వస్తుంది. అందుకే వస్తుత, దేశత, కాలత ఈ 3 ప్రకారాల లిమిటేషన్స్ మనలో లేనే లేవు. మరి దేనికి భయపడుతున్నావు? దేనికి బెదిరిపోతున్నావు? నీ స్వరూపాన్ని నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే కానీ నీకు అసలు భయము ఇవన్నీ అసలు నీ దగ్గరికి రాకూడదు. నీకు భిన్నంగా ఏ వస్తువులు కనిపించకూడదు. కాబట్టి అలాంటి అకృత్రిమో అనవచ్చిన్న 3 ప్రకారాల పరిచ్ఛేదం నుంచి శూన్యంగా ఉన్న అనవచ్చిన్న స్వరూపమైన సమాధిర్యస్య వర్తతే. అలాంటి వాడు సహజ సమాధి స్థితిలో ఉంటాడు. ఈ జగత్తు ప్రతీతి ఆయనకు శరీర సంఘాతము క్రియలు జరుగుతున్నప్పటికీ, ఆయన మనసు బుద్ధులు పని చేస్తున్నప్పటికీ కూడా వాటిని సాక్షి భావంలో నిలబడి అంటకుండా ఆయన సహజ సమాధి స్థితిలో ఉంటాడు. అది చాలా గొప్ప సమాధి స్థితి. బలవంతంగా మనసుని నిరోధం చేసి పోయిన సమాధి స్థితిలో దాని గురించి ఇప్పుడు వస్తుంది. వాడు మళ్ళా మూర్ఖుడు మళ్ళా ప్రపంచంలోకి వస్తాడని అష్టావకరుడు చెప్తాడు, మళ్ళీ చెప్తాడు వాళ్ళ గురించి. కానీ ఈ సహజ సమాధి స్థితి వివేకము ద్వారా, జ్ఞానము ద్వారా నువ్వు ఏమి నీ స్వరూపాన్ని తెలుసుకున్నావో మళ్ళా కింద పడడం అనేది ఉండదు. అన్ని వ్యవహారాలు చేస్తున్నప్పటికీ, జగత్తు ప్రతీతి ఉన్నప్పటికీ, తనలో జీవభావము ప్రతీతి కనిపిస్తున్నప్పటికీ కూడా దానికి అతీతంగానే ఉంటాడు. నెక్స్ట్ శ్లోకంలో బహునాత్రకి ముక్తేన జ్ఞాతతత్వో మహాశయః భోగమోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరసః. బహునాత్రకి ముక్తేన జ్ఞాతతత్వో మహాశయః భోగమోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరసః. బహునాత్ర కిముక్తేన, ఎక్కవేమి చెప్పేది వివేక చూడంలో ఇలాగే చెప్తాడు. వక్తవ్యం కిము విద్యతే బహునా బ్రహ్మైవ జీవ స్వయం అని అక్కడ చెప్తాడు. ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మే. ఆ జీవుడు అని ఏమనుకుంటున్నావు? ప్రతిబింబ రూపంలో అనుకుంటున్నావు, బింబ రూపంలో అదే సాక్షాత్ బ్రహ్మే ఉన్నాడు. అలాంటి జ్ఞాతతత్వో మహాశయ, అలాంటి తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్న వ్యక్తి భోగమోక్ష నిరాకాంక్షి. భోగ విషయాలు పొందాలని కానీ, మోక్షాన్ని పొందాలని కానీ 2 వదిలిపెట్టేస్తాడు. ఏమి నారాయణ చైతన్యం? మోక్షాన్ని పొందాలనే కోరిక కూడా అజ్ఞానమే. అది ఉన్నంతసేపు అజ్ఞానంలో మోక్షం కూడా అసలు నువ్వు ఆల్రెడీ ముక్తుడివే అయి ఉన్నావు. కాబట్టి ఆ కోరిక నీలో ఉందంటే నీలో జీవభావం వచ్చేస్తుంది, మళ్ళీ త్రిపుటి వచ్చేస్తుంది. ఇంకా చాలు. అహంకారానికి అది మంచి భోజనం, పెద్ద టాస్క్. అది ఎలాంటి టాస్క్ అంటే కుక్క తోకను వంకర చేసే టాస్క్. అది ఎప్పటికీ పూర్తి కాదు. పని మళ్ళీ నువ్వు ఇట్లా స్ట్రైట్ చేస్తాడు, కుక్క తోకను పట్టుకుని ఇట్లా నెట్గా చేస్తాడు, వదిలిపెడితే మళ్ళీ వంకర. ఇంకా అనాది కాలం వరకు శ్రవణమన నిధిధ్యాసన చేసుకుంటూ ఉండు. మరి ఆల్రెడీ ఉన్నదాన్ని లేదని అనుకున్న తర్వాత ఈ ద్రవిడ ప్రాణాయామంలాగా అనవసరంగా చేసుకుంటూ ఉండాలి. దాని కూడా ఉండదు. భోగమోక్ష నిరాకాంక్షి, మోక్ష కోరికను కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. అది కూడా అజ్ఞాన మూలమే. ఎంత కావాలంత శ్రవణం చేసిన తర్వాత టక్కని ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇదంతా బూదగద్ది. వాచో విజ్ఞాపనం హీ ఏతత్. ఊరికే బక్కబక్క అంటారు కదా, ఊరికే ఒర్లుతున్నాడు చూడప్ప అంటారు. అలాంటి ఒర్లుడే ఈ శబ్దాలు.
ఆ సత్యాన్ని డైరెక్ట్గా సింపుల్ మెసేజ్, ఒక్క మెసేజ్లో ఉత్తమ అధికారిత్వం లేక మనం గ్రహించలేకపోతున్నాం. కానీ మనం ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మనము పూర్ణంగా మనంగానే ఉండాము, ఆ సచ్చిదానంద స్వరూపులుగానే ఉండాము. ఈ మనసు బుద్ధులు అవి ఇచ్చే నిర్ణయాలు అసలు నమ్మొద్దు. అవి నీకు భయపెట్టేస్తున్నాయి. నువ్వు పుట్టి సచ్చేటోడివి, నీకు సావు వస్తూ ఉంది, మృత్యు వస్తూ ఉంది, నువ్వు లేకుండా అయిపోతున్నావు, నీకు ఆకలి దప్పులు ఉన్నాయి, దానికోసం నువ్వు బయట కష్టపడు, ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకో, బాగా జాగ్రత్తగా చూసుకో. ఇవన్నీ దరిద్రం ఈ శరీర సంఘాత అనుకున్నావు. నాకు ఈ శరీర సంఘాతానికి సంబంధం లేదని వదిలిపెట్టేసి, దీనితోటి మనం పెట్టుకున్న సంబంధం డూప్లికేట్ సంబంధం, దాన్ని నువ్వు స్పష్టంగా చేసి వదిలిపెట్టేసి. 850 కోట్ల మంది ఉన్నారు, ఎంతమందిని వదిలిపెట్టేశారు? వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా ఉన్నాయా? మరి వాళ్ళది కూడా పాంచభౌతికమైన శరీరమే, రక్తము, మాంసము, ఎముకలు, పూనుగా, బోన్ మ్యారో ఇవే ఉన్నాయి వాళ్ళ శరీరంలో. అన్ని శరీరాలు అది నా శరీరం అని అనుకోకుండా ఈ ఒక్క శరీరంలో ఎందుకు పట్టుకున్నావు, ఇదే నేను అని చెప్పేసి. అంత పాంచభౌతికమైన వస్తువునే ఇది, పట్టుకోకు దీన్ని, నీకు దీనికి సంబంధం లేదు, ఉంటే ఉన్ని పోతే పోని. ఇది నేను అని పట్టుకుంటే కానీ అయిపో, దీనికి సమస్యలు, దీని మెయింటెనెన్స్ అన్నీ నీ నెత్తిన పడిపోతాయి. వదిలిపెట్టేసి నువ్వు ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఈ శరీరంతో నీకు అవసరం ఏముంది? ఏమి నారాయణ చైతన్య ఏం అవసరం ఉంది ఈ శరీరంతో? ఇంకేమి? ఈ శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటావు. మరి ఈ శరీరంతో ఎందుకు ఆధారపడి ఉన్నావు? ఈ మనసు బుద్ధులతోటి నీకు ఏం అవసరం ఉంది? ఈ మనసు బుద్ధులు పని చేయకపోయినా సుషుప్తి అవస్థలో నువ్వు ఉన్నావు. మరి ఏంటి అవి ఇచ్చే నిర్ణయాలు నమ్మడం ఏంటి? అవి అజ్ఞాని, నువ్వు ఇంకా అజ్ఞాని, నీకు ఇంకా జ్ఞానం కాలేదని చెప్తే దాన్ని నమ్ముడే. ఎవరు ఇవి చెప్పడానికి మనకి? ఇప్పుడు దారిలో పోయే దానిలు చెప్తుంటే కానీ నువ్వు మూర్ఖుడు, నువ్వు దుర్మార్గుడు అంటే నమ్ముతామా? మనకు తెలుసు కదా మనం ఎవరు అని చెప్పేసి. నువ్వు పెద్ద పాపి అంటే ఎవడు పడితే చెప్తే నమ్ముతామా మనం? మరి ఇలాగంతే ఇక్కడ గురువులు శాస్త్రం ద్వారా నీ స్వరూపమే నువ్వు తెలుసుకున్నావు. నీ తొక్కలోని మనసు బుద్ధులు ఇచ్చే నిర్ణయాలు ఎందుకు తల వంచుతున్నావు? వాటికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అవి నువ్వు అజ్ఞాని అంటే నమ్మేస్తావా? ఆ అజ్ఞానం, నాకు అజ్ఞానం ఉందన్న జ్ఞానం కూడా నీ దగ్గర ఉంది. అజ్ఞానానికి కూడా అజ్ఞానస్య జ్ఞానం త్వమేవ త్వమ స్వరూపమేవ భాసతే. అజ్ఞానం కూడా మైకులాగా తెలుసుకుంటున్నావు. నాకు అజ్ఞానం ఉంది అన్న కాడే నువ్వు జ్ఞానివి. అజ్ఞానం ఒక జ్ఞానాన్ని పొందినావు నువ్వు. అక్కడే నువ్వు నిలవడు, గట్టిగా ఉండవు. ఇది దృశ్యకోటిలోకి వచ్చేసింది అజ్ఞానం. ఆవరణ శక్తి, విక్షేప శక్తి లేవు, వాస్తవికం కాదు, కల్పితమైన ఆవరణ శక్తి, కల్పితమైన అవిద్య. అజ్ఞానము కల్పించుకున్నది, నిజమైన అజ్ఞానం కాదు. నువ్వు ముక్తుడివే. ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన నీ మనసు బుద్ధులు అన్ని 3 ప్రకారాల శరీరంలో ధ్వంసమైనప్పటికీ నువ్వు ఎప్పటికీ ఉంటావు. అనవసరంగా నువ్వు మనసు బుద్ధిలో నేను ఉన్నానా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలని చూసుకుంటున్నావు. అవసరం లేదు. ఈ మనసు బుద్ధులు లేనప్పుడు కూడా నువ్వు ఉండవు సుషుప్తి అవస్థలు. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఉంటావు. దేనికి భయపడకు. నువ్వు ఈ శరీరంతో నీకు సంబంధం లేదు. అన్ని శరీరంతో సంబంధం, నేనే ఈ శరీరమే నేను అనే భావంతో ఉండి అనవసరంగా దుఃఖాల పాలైపోతున్నావు. అందుకే ఆ మోక్షాన్ని పొందాలనే కోరిక ద్వారా కూడా నీ జీవభావం దృఢంగా ఉంటుంది. అజ్ఞానంలోనే ఉంటావు. కాబట్టి దాన్ని నువ్వు వదిలిపెట్టేయాలి. మేము చేస్తున్న ప్రయత్నం అంతా చెప్పాం కదా, చిన్నపిల్లడు బల్లిని మింగిన కథ బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ డాక్టర్ వాడలు పొట్టలో అసలు బల్లి లేనే లేదు, లేకపోయినా బల్లి ఉంది అని చెప్పి బేతులు మాత్రం ఇచ్చి బయట బల్లిని చంపేసి వేసి, ఇదంతా ట్రిక్కే కదా. ఆ మూర్ఖ బాలకుడు స్టార్టింగ్లోనే ఆ సత్యాన్ని గ్రహించింటే, లేదరా నాయన నీ పొట్టలో బల్లి లేదు అని గ్రహించింటే అంత ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ తగ్గేది కదా. లేదు, మూర్ఖత్వం ఎక్కడ వదిలిపెడతాము? శాస్త్రం మీద చెప్పినా కూడా లేదప్ప, గురుగారు ఎంతని చెప్పి నేను మాత్రం ఈ శరీరమే, నేను మాత్రం అజ్ఞానిని. అజ్ఞాని సర్టిఫికేట్ గట్టిగా పట్టుకునేసాను.
ఆ మూర్ఖు బాలకునిలాగా. ఇంకా గురువులు కూడా ఏం చేస్తారు, ఇంకా బాలవంచన చేయాలి. అవును నాయన రా, మోక్షానికి ప్రయత్నం చేద్దాంరా, శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేద్దాంరా అని చెప్పేసి నీ ద్వారా ఆ బాలవంచన చేపియాలి. అప్పుడు నువ్వు ఏదో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదో ప్రయత్నం చేశాను, ఇప్పుడు నేను ముక్తుని అయిపోయి ఉంటాను అని భ్రాంతిలో నువ్వు ఊరికే అనుకుంటున్నావు. ముక్తస్య విముచ్యతే, బంధనంలో లేనే లేదా ఆత్మ. ఆల్రెడీ ముక్తుడుగా ఉన్నవాన్నే మోక్షం ఇప్పిస్తుంది జ్ఞానం ఏమంటే అజ్ఞాన ఆవరణ భంగం చేస్తుంది అంతే. లేకపోతే నువ్వు నిజమైన తెలివైన వాడైతే ఇప్పుడే రిలాక్స్ అయిపో. ఎందుకు ఇవన్నీ ప్రాసెస్? సాధన చతుష్టయ సంపత్తులంట, అంతఃకరణ శుద్ధి అంట. బాత్రూమ్ నీది అనుకుంటే కనుక నువ్వు క్లీన్ చేసుకోవాల్సింది. పక్కింటోడు బాత్రూమ్ ఎందుకు నువ్వు క్లీన్ చేస్తావు? సంబంధం లేకుండా మనం క్లీన్ చేస్తామా? అంతఃకరణ నాది అనుకున్నావు, అందుకే మనకి కష్టం. దాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణమే నాది కాదు, పాడైపోని అంతఃకరణలో ఏమన్నా గుణాలు వండుకొని ఎక్కడన్నా పోని నాకేం సంబంధము? ఇంకా నేను ఏ ప్రయత్నాలు చేయను. ఈ ప్లంబింగ్ పాయింట్ లాంటి ఈ శరీరాన్ని అస్సలు పట్టించుకోను. ఏదో పొరపాట్లో ఒకసారి వచ్చి ఇరుక్కుపోయాను. ఆ బస్ స్టాండ్లో అక్కడెక్కడ మూత్రము మలమూరు చేయనికి పోతుంటాం కదా, ముక్కు మూసుకొని తొందరగా పని చేసుకుని బయటకు వచ్చేస్తాం కదా, లేదా అక్కడికి క్లీన్ చేసుకొని కూర్చుంటాము అంతే. అలాగే ఈ శరీరంలోకి పబ్లిక్ టాయిలెట్ లాగా ఎలా విధి లేక ఎంట్రీ ఇచ్చామో అట్లా ఈ శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసాము, సైలెంట్గా బయటకు వచ్చేయాలి అంతే, ఆధ్యాత్మం తెంచుకొని. లేదు ఇంకా నాది అని అనుకుంటే మాత్రం ఇంకా పెనాయిలే అదే కడుక్కుంటూ ఉండు మళ్ళీ. అందుకే సంబంధం లేకుండా భోగ మోక్ష నిరాకాంక్షి, మోక్షకాంక్ష కూడా ఉండదు. భోగ మోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరస. అందుకే ఆయనకు బయట ప్రపంచంలో ఎక్కడ ఇంట్రెస్టే ఉండదు. అబ్సెంట్ మైండెడ్గా ఉన్నట్టుగా ఉంటాడు జీవన్ముక్త పురుషుడు. మనకు ఏం ఇంపార్టెంట్ డిస్కషన్లు చేస్తూ ఉంటామో, ఎన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుందో తెలిసిన. ఏదన్నా యుద్ధం జరుగుతుందనుకో, యుద్ధం వార్త వచ్చిందనుకో, ఫుల్ అందరూ యాక్టివ్గా ఫుల్ ఇంట్రెస్ట్గా వింటుంటాము. రకరకాల విషయాలు ప్రపంచంలో మనకు ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. ఆ మహానుభావునికి అంత నేషనల్ వేస్ట్. ఇప్పుడు కూడా కొంతమంది సాధకులు ఉన్నారు, అసలు ఆశ్రమాల్లో న్యూస్ పేపర్ బ్యాన్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఆశ్రమంలోకి ఎంట్రీ ఇవ్వరు. ఇప్పుడు ఇంక మొబైల్లో వచ్చేసాయి కాబట్టి ప్రపంచం వారి చేతులు వచ్చేస్తుంది. ఇప్పుడు కైలాసాశ్రమంలో ఉన్న దివ్యానంద మహారాజు, ఆయనది సాధన అవస్థ భలే ఉండేది లేదు. ఫస్ట్ అక్కడ గుప్తకాశీలో గుహలో ఉన్నాడు 10-12 సంవత్సరాలు. ఆ గుహలోనే ఉండి అక్కడ ఒక 12-13 మంది శిష్యుల్ని తయారు చేసిండు ఆ గుహలో కూడా. మా గురుగారు కూడా అప్పుడు కొన్ని నెలలు విద్యార్థిగా పోయి ఆ గుహలో ఏమీ ఉండదు, వ్యవస్థలు లైట్ గీట్ ఏమి ఉండదు. బయట ఆ గుహకి ఆ గుహలోనే ఆయన 10-12 సంవత్సరాలు 11 సంవత్సరాల వరకు అక్కడ పాఠాలు చెప్పింది. అప్పుడు కూడా ఆయన వెంబడి ఒక 20-30 మంది శిష్యులు ఉన్నారు. పొగలు పోయి భిక్షాటన చేసుకొని వచ్చేది, గురువు కూడా భిక్షాటన చేసుకొని వచ్చేది, ఫుల్ ఓల్డ్ స్టైల్లో. అట్లా మంచి మంచి గ్రంథాలు ఆ గుహలోనే చదువుకున్నారు. మళ్ళీ ఆయన తపశ్చర్య చూసి ఇంకా వయసు అయిపోతుంది, వర్షాకాలం కారుతుంది కొద్దిగా గుహ అంతా. ఇంకా స్వర్గ కుటి అని ఋషికేశ్లో అటువైపు ఒక కుటేసి చెప్పించింది. ఆ ఒక 11 సంవత్సరాలు ఆ స్వర్గాశ్రమంలో అక్కడ ఒక 15 సంవత్సరాలు ఇచ్చేతకు ఒక 30 సంవత్సరాల వరకు ఆయనకు భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అయినారన్న విషయం కూడా తెలియదు. ఎవరు ఆయన దగ్గరికి అలాంటి టాపిక్లు మాట్లాడేంత దుస్సాహసం కూడా చేయలేదు. అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. ప్రాపంచిక విషయాలు నా ముంగట చర్చ జరగకూడదు. ఆధ్యాత్మిక మోక్ష సాధన గురించి నీకేమైనా సంశయాలు ఉంటే దాని గురించినే మాట్లాడాలి. మిగతా టాపిక్లు ఇక్కడ మాట్లాడు. ఎవరు ఆ సాహసము చేయలేదు, ఆయనకు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎవరు ప్రధానం. మళ్ళా రిషికేశ్ కైలాసాశ్రమంలో ఆయన మండలేశ్వర్ చేసినప్పుడు ఇంకా అప్పుడు వ్యవహారంలోకి రావాల్సి వస్తుంటుంది. ఇంకా వీళ్ళు చెవులు ఉదేసి ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యిండు అని అప్పుడు కొద్దిగా తెలిసిందట. 30 సంవత్సరాలు అసలు భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అనే విషయం కూడా తెలియదు. అలా కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం. నీకు ఈ ప్రపంచంలో
ఎక్కడ ఏమి క్యూరియాసిటీ ఉండకూడదు. కుతూహలత ఉంది అంటే నీకు ఇంకా రసం ఉంది, ఇందులో జగత్ సత్యత్వ బుద్ధి ఉంది, ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి పోలేదు. ఇంకా అక్కడేం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుందో అని ఆసక్తి ఉంటే నువ్వు ఎట్లా శాంతిని ఎట్లా పొందుతావు? వీళ్ళు నీరసహ, ఎక్కడ వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు, అంతా ఒట్టిదే అని అనిపిస్తూ ఉంటుంది, అంతా మన మనోరాజ్యంలో ఊహించుకున్న లాంటి ఇదే అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా యాబ్సెంట్ మైండెడ్గానే ఉంటారు. ఎవడో పుణ్యాత్ముడు, ఎవడో యోగ్యమైన అధికారి వచ్చి కొద్దిగా మోక్షం గురించి ఉపదేశం గురించి ఎవరిని అడిగితే కానీ కొద్దిగా ఉపదేశం చేయొచ్చేమో, కానీ మిగతా విషయాలు అసలు ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటి స్థితిలో ఉంటాడు మహానుభావుడు. నెక్స్ట్ శ్లోకంలో మహదాది జగద్వైతం నామమాత్ర విజృంభితం విహాయ శుద్ధబోధస్య కిం కృత్యమవశిష్యతే. మహదాది జగద్వైతం నామమాత్రం విజృంభితం విహాయ శుద్ధబోధస్య కిం కృత్యమవశిష్యతే. ఆ జీవన్ముక్త మహాపురుషునికి మహదాది, మహత్ అంటే కన్నా మాయా విశిష్ట చైతన్యం. ఫస్ట్ నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడే ఉంటాడు. ఆ పరమాత్ముడు మాయతోటి కలిసినప్పుడు మాయా విశిష్ట చైతన్యాన్ని ఇంకా మీరు సగుణ సాకార రూప పరమాత్ముడు, ఈ సృష్టికి కర్త అయిన పరమాత్ముడు అని మీరు ఊహించుకోవచ్చు. అది స్టార్టింగ్ శరీరం, ప్రథమ శరీరం. పంచ తన్మాత్రలు అంటారు, పంచ మహాభూతాలు ఉన్నాయి కదా, అవి మిక్స్ కాకముందు ఉన్నప్పుడు దాన్ని పంచ తన్మాత్రలు అంటారు. అవి మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పంచ మహాభూతాలు అంటారు. ఆ పంచ తన్మాత్రాలకి మూలంగా ఉన్న ఈ మాయా విశిష్ట చైతన్యాన్ని మహత్ అంటారు. అక్కడి నుంచి పట్టి ఈ జగత్తు వరకు, చిన్న చీమ వరకు మొత్తం అంతా కూడా ద్వైతం, నామమాత్రం. ఇదంతా కేవలము పేరు, ఒక షేప్ అంతే. వాస్తవికంగా వేరే ఇంకా ఎక్స్ట్రా లేదు. కింద పగ్గమే ఉంది, పగ్గము పాములాగా కనిపించింది. ఆ పాము సత్యం అనుకున్నాం, కానీ ఆ పాము మొత్తం పగ్గమే పాములాగా కనిపించింది. అక్కడ పగ్గాన్ని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ పాములాగా కనిపించదు అది. మళ్ళీ ఆ కొత్తగా పాములాగా ఉన్న దానికి ఒక పేరు, పాము అన్న పేరు, అది షేప్ కనిపించు కదా వంకర టింకగా పాములాగా. అవి రెండు పోనీ ఎక్కడ నిలబడ్డా ఎక్కడ పోయాయంటే అసలు అవి లేనే లేవు, మనం ఊహించుకున్నది. నామరూపాత్మకమైన జగత్తు కేవలం కల్పితం అంతే. మూలం అధిష్టానమే, మట్టినే సత్యము. కుండ, గ్లాసు, ప్లేటు, మట్టితో చేసిన ప్లేటు, ఇవన్నీ కూడా నామరూపాలు, పేర్లంతే. రూపం, దానికి ఒక షేపు, దానికి ఒక పేరు. సరే, మా మట్టిని మేము తీసి పక్కన పెట్టుకుంటాం, మీ పేరు మీ షేప్ని మీరు మీ జేబులో పెట్టుకున్నట్టు పెట్టుకుంటారా? ఎక్కడ నిలబడడానికి దానికి స్పేసే లేదు. అందుకే అది కల్పితం. నామరూపాలన్నీ కల్పితము. ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే ఉన్నాడు. ఆ పరమాత్ముడే మైక్గా కనిపిస్తున్నాడు, పరమాత్ముడే టేబుల్గా కనిపిస్తున్నాడు, పరమాత్ముడే అన్ని వస్తువులుగా కనిపిస్తున్నాడు. ఆ నామరూపాలను తీసి పక్కన పెట్టేస్తే అస్థి బాతి ప్రియ నామ రూప. హస్తి బాతి ప్రియ, సత్తు చిత్తు ఆనందం, ఇదొక్కటే వాస్తవికంగా ఉన్నది. నామరూపాలంతా అబద్ధమే అని నామమాత్రం విజృంభతే. ఈ మిగతాదంతా వట్టి నామరూపాలే. అంతటా నేనే ఉన్నాను. నా స్వప్నంలో సంపూర్ణంగా నేనే ఎలా ఉన్నానో, అన్ని క్యారెక్టర్లు నేనే ఎలా ఉన్నానో, మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ లాగా అన్నీ నేనే ఎలా అనుభవించానో, ఇక్కడ కూడా అంతే. ఈ జాగ్రత్త అవస్థలు కూడా సంపూర్ణము మయా కల్పితం, నా ద్వారానే కల్పితమైన ఈ జగత్తు. కానీ తెలిసిన వాడు విహాయ శుద్ధ బోధస్య కిం కృత్యమవశిష్యతే.
అలా నిశ్చయమైన జ్ఞానం పొందిన వాడికి ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది? ఎక్కడన్నా ఏదన్నా చేయాలని ప్రేరణ అవుతుందా? భారం ఇందుకు ముందు చెప్పాడు కదా అష్టావక్రుడు, కంటి రెప్ప తెరవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందంట. అనవసరంగా నేషనల్ వేస్ట్ అనిపిస్తుంది కంటి రెప్ప తెరవడం కూడా. అంత ఒట్టిదే కదా. లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నాం అంతే మనం. అందుకే ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఆఖరికి మనకు ఈ అంతో ఇంతో స్వప్న సింహంలాగా పనిచేస్తున్న శాస్త్రం మీద కూడా మహత్వ బుద్ధిని వదిలిపెట్టేయాలి. చోటా మహారాజ్ అని రిషికేశ్లో ఉంటాడు మహానుభావుడు. బ్రహ్మసూత్రాలు పాఠాలు చెబుతూ 10-20 సార్లు సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బ్రహ్మసూత్రాల భాష్య మీద ఉదయం 2 గంటలకి నిద్ర లేచి గంగానది స్నానానికి పోయి 3 నుంచి 4 గంటలకి అక్కడ ధ్యానం చేసి 4 గంటలకి అందరినీ లేపే గంట కొట్టి 4 నుంచి 5 గంటలకు భాష్య పారాయణం చేశాడు. బ్రహ్మసూత్ర భాష్య పారాయణం. అంత మహత్వ బుద్ధి. మళ్ళీ ఆయనకు పుస్తకాలు ఇప్పుడు కింద పెట్టావు కదా నువ్వు అట్లా పుస్తకాలు అట్లా పెడితే కనుక కట్టి తీసుకొని కొట్టేవాడు. ఏదైనా చేతిలో వస్తుంటే దాన్ని తీసుకుని కొట్టేసేవాడు. నీకు మోక్షాన్ని ఇచ్చే ఆ గ్రంథాన్ని నువ్వు కింద ఎట్లా పెడతావు? దాని అవమానం ఎంత చేస్తావు? అంటే ఆ పుస్తకం మీద కూడా ఎంత మహత్వ బుద్ధి ఉంటుంది. ఇంకా పుస్తకంలో ఉన్న విషయం మీద ఇంకెంత మహత్వ బుద్ధి ఉండాలి. అంత మహత్వ బుద్ధి ఉన్న వ్యక్తి ఆ స్థితికి పోయిన తర్వాత తుచ్చమైపోయింది. ఆ బ్రహ్మసూత్ర పాఠాల్లో కూడా ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా వేస్ట్ అనిపించింది. ప్రవచనాలు చెప్పడము, స్వాధ్యాయం చెప్పడం, ఉపదేశాలు చెప్పడం కూడా నేషనల్ వేస్ట్ అనిపించేసి. లేడు కదా, ఎదురుగా ఉన్న జీవుడు సత్యం కాదు కదా. నీ స్వప్నంలో ఎంతమంది కష్టపడుతున్నారో పోయిట్స్ వాళ్ళకంతా పోయి జ్ఞానబోధ చేయాలని ఏమన్నా కోరిక వస్తుందా నీకు? లేదు. ఎందుకంటే వాస్తవికంగా లేదు. ఈ ఉపదేశాలు కూడా కొద్దిగా అవిద్య లేశం ఉన్న వ్యక్తికే అవన్నీ ఉపదేశాలు వినేవాడు, చెప్పేటోడు. అసలు లేరు కదా ఎవరు, అన్నీ ఒట్టివే కదా. అందుకే మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే వాళ్ళు ఆ గొప్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంట్రెస్టే పోతుంది. నువ్వు కూడా అలాగే నువ్వు నీరసుడివి కావాలి. అందుకే కృత్యం అవశిష్యతే, ఏముంటుంది చేయడానికి, ఊహించుకోవడానికి అసలు ఏమీ ఉండదు. కంప్లీట్గా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ సత్యమని అనుకొని మనకు ఉత్సాహము, ఇంట్రెస్టు, క్యూరియాసిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒట్టిది. నీకు ఒకసారి రామాయణం మహాభారతం చదివేసి అక్కడ జరిగిన యుద్ధాలు అవి ఇవి అన్నీ చేస్తే కన్నా కొత్తగా ఇంకేం జరగడం లేదు. అవే రిపీట్ అవుతున్నాయి అంతే. కొద్దిగా మోడర్న్ టెక్నాలజీలు కొద్దిగా అవే జరిగినవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంతే. ఇంకా నువ్వు ముందు దీపక పురాణాలకు వెళితే ఇది 28వ రామాయణం, 28 సార్లు రిపీట్ అవుతుంది ఇప్పటికే రామాయణం. సేమ్ స్టోరీనే జరుగుతూ ఉంది. 4 యుగాల వల్ల సేమ్ స్టోరీ, సేమ్ అదే బురదలోనే పొరలాడుతుండవు. మరి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఎక్కడ ఆసక్తిని పెంచుకోకు. నువ్వు బయట విషయాలు, నీ స్వరూపం కన్నా భిన్నగా ఉన్న వస్తువుల ఆసక్తిని పెంచుకొని నీకు ఈ మనసు బుద్ధులు యాక్టివ్ మోడ్లో ఉంటాయి. వాటికి నువ్వే భోజనము, పెట్రోల్ పోస్తున్నావు, ఫుల్గా యాక్టివ్ అయిపోతున్నావు. దానికి భోజనం కట్ చేయి. యుద్ధాలు ఆ దేశము ఈ దేశం యుద్ధం చేసుకునేటప్పుడు ఫస్ట్ దీని మీద కన్నేస్తారు. హిట్లర్ ఓడిపోవడానికి 2వ విశ్వయుద్ధంలో హిట్లరు రష్యా మీద అటాక్ చేసి ఉంటాడు. జర్మనీ వాళ్ళు 96,000 మంది సోల్జర్స్ ఉంటారు. ఆ మొదలై చలికాలం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళని ఓడియాలంటే కన్నా ఫుడ్ సప్లై ఆపేయాలి. ఇంకా చలికాలము రష్యాలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు, ఐస్ని మీద తోడేసుకుంటే కన్నా చెరువులు గీరులు అన్నీ ఐసు గడ్డగట్టిపోతాయి. ఆయన ఐస్ని తవ్వుకుంటే కానీ ఆ చెరువు కింద చేపలు ఉంటాయి. దాన్ని పట్టుకొని జీవించే టెక్నిక్ వాళ్ళకి తెలిసింది. జర్మనీ వాళ్ళకి అది తెలియదు. అప్పుడు ఫుడ్ సప్లై, భోజనం ఎటువైపు నుంచి వస్తుందో దాన్ని ఫస్ట్ అటాక్ చేసి లోపలికి భోజనం పోకుండా ఆపేశారు. ఇంక భోజనమే పోకుండా పోతే ఎన్ని రోజులు ఉంటారు? 2-3 రోజుల్లోనే అయిపోయింది. సరెండర్ అయిపోయారు. హిట్లర్ ఓడిపోయాడు. మరి భోజనం సప్లై ఆపాలి కదా. నీ మనసు, నీ అహంకారము, జీవభావము నీ శత్రువులు. దానికి నువ్వు ఫుడ్ సప్లై చేస్తూ ఉంటే అది ఒక సస్తాయి. అవి దానికి ఫుడ్, జగత్ సత్యత్వ బుద్ధి, నీకున్న ఆసక్తి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్లో ఆ ఆసక్తిని కట్ చేయి. జగత్ సత్యత్వ బుద్ధిని, నిత్యాత్వ దర్శనం చేసుకో. అప్పుడు ఆ మనసు బుద్ధులకి భోజనం కట్ అయిపోతుంది.
భోజనం కట్ అయిపోతే చచ్చిపోతాయి. వాడికి ఇంట్రెస్ట్ ఎక్కడ నువ్వు అన్ని చోట్ల ఇంట్రెస్ట్ కట్ చేస్తే ఆటోమేటిక్ రెస్ట్కి వెళ్ళిపోతాయి. చెప్పాను కదా, చిన్నపిల్లలకు నువ్వు న్యూస్ ఛానల్ పెడితే, కార్టూన్ ఛానల్ పెడితే ఫుల్ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. న్యూస్ ఛానల్ పెట్టి టాటా బాయ్ బాయ్ అని నిద్రకి వెళ్ళిపోతారు. ఇంట్రెస్ట్ లేదు అని. నీ మనసు కూడా అలాగే టాటా బాయ్ బాయ్ చెప్పాలంటే కానీ నువ్వు బయట ఎక్కడ ఇంట్రెస్ట్ పెట్టుకోవద్దు. ఎక్కడెక్కడ మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉందో అక్కడ దోష దర్శనం చూసి అక్కడ కట్ చేసేసేది. కోరికలన్నీ విచారణ ద్వారా, దోష దర్శనం ద్వారా కట్ చేసేసి ఇంకా అయిపోతే ఇంక ఫుడ్ సప్లై లేకపోతే కానీ మనసు బుద్ధులు ఆటోమేటిక్గా రెస్ట్కి వెళ్ళిపోతాయి. అంతేకాని నువ్వు బయట, అందుకే సాధనలకు ఎందుకు చెప్తారంటే బయట మనం పట్టుకున్నాం, అనవసరమైన వాటినన్నీ పట్టుకొని వెళ్ళాడుతున్నాం. అది ఎక్కడ వస్తుంది? ఇవి అన్నింటినీ వదిలిపెట్టేస్తే అది తానంతకు తాను విజృంభిస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో దానే చెప్తున్నాం. బ్రహ్మభూతమిదం సర్వం కించిన్నాస్తి నిశ్చయీ అలక్ష్యస్ఫురణ శుద్ధ స్వభావేనైవ శామ్యతి. బ్రహ్మభూతమిదం సర్వం కించిన్నాస్తి నిశ్చయీ అలక్ష్యస్ఫురణ శుద్ధ స్వభావేనైవ శామ్యతి. బ్రహ్మభూతం ఇదం సర్వం, ఇదంతయా ఏదైతే కనిపిస్తూ ఉందో, ఆబ్జెక్టిఫై అవుతూ ఉందో, దృశ్యకోటి ఏ ఏ వస్తువుల జ్ఞానం నాకు కలుగుతూ ఉందో ఇదంతా కూడా దృశ్యమైన వస్తువు. ఇదంతా కూడా కించిన్నాస్తి నిశ్చయ, అసలు ఇది వస్తువు లేనే లేదు. లేనప్పుడు లేని వస్తువు గురించి నీకు ఇంత టెన్షన్ ఏంటి? అనవసరంగా నువ్వు ఊహించుకొని దుఃఖం పడుతున్నావు అంతే. ఏదో నిజమైన సత్యమైన వస్తువులు ఉంటే మాతమానికేశ్వరం ఎప్పుడు ఇదేమనంటారు, ఊరికే ఏడుస్తున్నారు. మీరు ఏడడానికి ఏదన్నా నిజమైన కారణం ఉంది అంటే కన్నా దానికి ఏదో పరిష్కారం గురించి మేము చెప్పచ్చు. అసలు ఒట్టిగా లేని సమస్యని ఉన్నట్టుగా ఊహించుకొని ఊరికి ఏడుస్తున్నాను. నీకు ఏడవడానికి అసలు కారణం లేనే లేదు. మదాలస చిన్న పిల్లోనికి తొట్టిలో ఏడుస్తున్నోనికి ఏం చెప్తుంది? త్వం నాస్తి కారణం, రోదనస్య కారణం నాస్తి, అసలు నీకు లేనే లేదు, ఏడవడానికి కారణమే లేదు. నువ్వు శుద్ధోసి బుద్ధోసి సంసారమాయ పరివర్జితోసి, ఈ సంసారం మొత్తం మాయ అసలు లేనే లేదు. కస్య హేతు, ఏ హేతు ద్వారా నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు ఏడడానికి అసలు కారణాలు లేనే లేవు, అనవసరంగా ఏడుస్తున్నావు. ఏది అంతా అబద్ధమే. శరీరాలు కనిపిస్తున్నాయి, ఉన్నట్టు అంతా అబద్ధమే. జీవభావం అబద్ధమే. ఉన్నది ఒకటే, బింబరూప చైతన్యం ఒకటే. అదే అంతా నాటకం, డ్రామాలు వేస్తూ ఉంది. అలక్ష్య స్ఫురణం శుద్ధ స్వభావేనైవ శామ్యతి. ఫస్ట్ నువ్వు బయట బిజీగా ఉన్న ఈ జీవభావానికి సంపేసుకుంటే, నువ్వు దీనికి ఎక్కడెక్కడ ఆసక్తి ఉందో విచారం చేసి తొలగించుకుంటే ఇది పోయిందంటే తానంతకు తన లోపల ఉన్న ఆ జ్యోతి ప్రకాశం చేస్తుంది. ఇదే ఆవరణం. నేను అన్న భావన నీలో వస్తూ ఉంది కదా, ఆ భావనే ఆవరణం, అదే అడ్డం వస్తూ ఉంది. సుషుప్తి అవస్థలో ఆ భావన లేనందుకు నువ్వు ఆ పూర్ణానందాన్ని అక్కడ అనుభవించావు. ఇది పోయిందంటేనే అది ప్రకాశం అవుతుంది. నువ్వేమో ఇందులోనే, ఈ మనసు బుద్ధుల్లోనే బాగా ఆత్మానుభూతిని పొందాలని చూస్తున్నావు. పిచ్చి పని ఇది. ఇది ఉంటే అది దొరకదు. దీన్ని సంపుకో నువ్వు. దీనికి అసలు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇది ఉంటే అది రాదు. అది అమ్మమ్మ అంటే కొద్దిగా లక్షితం చేస్తుంది. లక్షితం చేసి బ్రహ్మాకార వృత్తి ద్వారా ఉండి ఈ వృత్తి లయాన్ని కూడా చేసేసుకో. అది తానంతకు తాను ప్రకాశం అవుతుంది.
ఆ స్ఫురణ శబ్దం కూడా ఇంకా వ్యవహారానికి వాడాల్సి వస్తుంది. అందుకే దాన్ని అలక్ష్య స్ఫురణ. మా ఇంద్రియాలకి గోచరమైనది స్థితి కాదు. మరి ఎందుకు ఆ ఇంద్రియాలని మనసు బుద్ధులు పట్టుకొని ఏలాడుతూ ఉండవు? ప్రతి ఒక్కడు చూస్తాను, అందరూ భగవంతుని చూడాలి, భగవంతుని పొందాలి అని. దేని ద్వారా? మనసు బుద్ధులు ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని కౌరవులు కూడా చూశారు కదా. మరి వాళ్ళకి పరమాత్ముడు దొరికినట్టున భగవంతుని చూడడం కానీ, పక్కలో నిలుసుకోవడం కానీ, సారూప్య, సాలోక్య, సామీప్య ఇవన్నీ మోక్షాలు కాదు. అభిన్న రూపంలో నువ్వు పొందడమే నిజమైన పరమాత్మని ప్రాప్తి. అది ఇవన్నీ వదిలిపెట్టేసిడి. ఫస్ట్ ఈ మనసు బుద్ధులతోటి పట్టుకొని ఏలాడుతున్నావు అనవసరంగా, అవసరం లేకపోయినా వాటి సహవాసాన్ని వదిలిపెట్టేసిడి. అది వదిలిపెట్టేసి ఇవి శాంతి పొందితే కన్నా తానంతకు తాను లోపల ఉన్న వెలుతురు బయటకు వస్తాం. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుని వెలుతురా ఉంది. నక్షత్రాలను చూసుకోవాలంటే కన్నా ఫస్ట్ నువ్వు ఈ సూర్యుని వెలుతురుని నువ్వు లేకుండా చేసుకోవాలి. రాత్రిపూట్ల సూర్యుని వెలుతురు లేదు, నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. ఈ సూర్యుని వెలుతుర ఆ నక్షత్రాలు చాలా పెద్ద సైజు. సూర్యుడు మనకు కొద్దిగా దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ, ఆ సూర్యుని కన్నా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి నక్షత్రాలు. దూరంగా ఉన్నందువల్ల అవి చిన్నగా కనిపిస్తాయి. ఆ వెలుతురు ఎందుకు మనకు ఆ ప్రకాశం కనిపించలేదంటే సూర్యుని ప్రకాశం అడ్డం వచ్చింది. మనలో ఉన్న ఆ బింబరూప సాక్షి చైతన్యం, జ్యోతి స్వరూపం ఎందుకు కనిపిస్తలేదంటే ఈ బుద్ధి రూపము, ఇంద్రియ రూపమైన ఈ ప్రకాశం అడ్డం వస్తుంది, ఈ వెలుతురు. అందుకే ఈ వెలుతురు లేకుండా చేసుకో, నువ్వు తానంతకు తాను లోపల ఉన్నది ప్రకాశం అవుతుంది. గమనిస్తాలేవు నువ్వు, దాన్ని ఎప్పటికీ ఉన్నావు నువ్వు. అందుకే చిన్నపిల్లలు నువ్వు బుక్కుని దేని ద్వారా చదువుతున్నారో నాయన అంటే కళ్ళతో చదువుతున్నాను గురుగారు అంటారు. మరి రాత్రిపూట్ల అమావాస్య రోజు బుక్కు నీ కళ్ళుంటే చదవగలవా? లేదు. సూర్యకిరణాలు కూడా ఉన్నాయి. సూర్యకిరణాలు ఫ్రీగా వస్తున్నాయి కదా, దానికి ఇంపార్టెన్సే లేదు. అయ్యో సూర్యకిరణాలు ప్లస్ నా కళ్ళు ద్వారా చదువుతున్నానని చెప్పడు ఎవడు. కళ్ళు ద్వారానే చదువుతున్నానని డైరెక్ట్గా చెప్పేస్తాడు. అంటే ఆ సూర్యకిరణాల్లో అస్తిత్వం గురించి నీకు ఇంపార్టెన్స్ గమనించలేను. అలాగే లోపల ఒక ప్రకాశం ఉంది, సాక్షి చైతన్యం. కొద్దిగా అక్కడ గమనం పెట్టు, తెలుస్తుంది. అన్ని లైట్లు, అన్ని ప్రకాశం అక్కడి నుంచినే వస్తున్నాయి. అలాంటివి ఇవన్నీ మనసు బుద్ధుల్ని చంపుకొని నువ్వు శాంతంగా చేసుకుంటే ఫస్ట్ బయట బిజీగా ఉన్నావు, అనవసరమైన పట్టుకో ఉన్నావు. అనవసరమైన పట్టుకున్న దాన్ని వదులుకుంటే త్యాగేన ఏకే అమృతత్వ మానసుకు, అన్నీ వదులుకుంటే కానీ లోపల ఉన్నది తానంతకు తాను ఆ వెలుతురు బయటికి కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ చంపుకున్న అతనికి బయట ఆసక్తి లేనందువల్ల మిథ్యాత్వ దర్శనం ప్రాక్టికల్గా పూర్ణంగా జరిగింది. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ లేదు, ఏ వస్తువుల మీద కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అప్పుడు తనలో ఉన్న ప్రకాశము, ఆనందము వ్యక్తమవుతుంది. నెక్స్ట్ శ్లోకంలో శుద్ధ స్ఫురణ రూపస్య దృశ్యభావమపశ్యతః క్వ విధిః క్వ చ వైరాగ్యం క్వ త్యాగః క్వ శమోపి వా. శుద్ధ స్ఫురణ రూపస్య దృశ్యభావమపశ్యతః క్వ విధిః క్వ చ వైరాగ్యం క్వ త్యాగః క్వ శమోపి వా. శుద్ధ స్ఫురణ రూపస్య, ఈ మనసు బుద్ధులంతా మొత్తానికి ఆ ఉన్నా కూడా వాటిని ఎడారిలో కనిపించిన ఎండమావుల్లాగా అలా చేసి వీక్ చేసి పెట్టుకున్న అలాంటి మహానుభావునికి క్వా విధి క్వ చ వైరాగ్యం, అతనికి మళ్ళా అది చేయాలి ఇది చేయాలని ఎవడు ఆర్డర్లు ఇస్తాడు?
సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు అయిపోయింటాడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని. అలాంటి స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. క్వచ వైరాగ్యం, వాడు వైరాగ్యం కోసం ఎందుకు అభ్యాసం చేస్తాడు? స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ శరీరంతో సంబంధమే లేకుండా చేసుకున్నాడు. క్వా త్యాగ, ఏం విడిచిపెట్టేది ఏముంది? తనకన్నా వేరుగా ఏదన్నా వస్తువు కనిపిస్తుంటే దాన్ని విడిచిపెడతాడు. ఉన్నది తను ఒకడన్న విషయం తెలిసిన తర్వాత ఏది పట్టుకుంటాడు, ఏది వదిలిపెడతాడు? క్వశమోపివా సమాధి షట్క సంపత్తులేంటి అంటే ఈ సాధనలు, ఈ ప్రయత్నాలు కూడా ఏమీ చేయడు, అవసరమే లేదు. స్వరూపాన్ని తెలుసుకోలేక ఆ అంతఃకరణలో ఉన్న మలినం వల్ల ఇవన్నీ గురువులు, శాస్త్రము, బాలవంచన ఇవన్నీ స్టెప్పులు చేపిస్తున్నారు. కానీ ఆ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్న తర్వాత దేనికోసం కూడా ఆయన ప్రయత్నం చేయడు. వదిలిపెట్టి నాకు ఈ అంతఃకరణానికి సంబంధం లేదు. తన శరీరంలో ఉన్న గుణాలకు కూడా బెదిరిపోడు. అవధూతల చరిత్ర చదువుతూ ఉండాలి. 6 నెలలు కూర్చున్న చోటే అజగర వృత్తిలో ఉన్నవాడు ఇంట్లో ఉదయం 8 గంటలకి 9 గంటలకి కొనుక్కుంటేనే అమ్మ నాన్న ఏమంటారు కొడుకుని? దున్నపోతా, సోమరిపోతా, మహాతమోగుని అంటారు. మరి 6 నెలలు పడుకునేటోడిని ఎంతటి తమోగుణం అది? అయినా కూడా అవధూత తనలో ఉన్న ఆ తమోగుణానికి బెదిరిపోలేదు. రజోగుణం, ఓవర్ యాక్టివిటీ. స్కూళ్ళు, కాలేజీలు, వివేకానందుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఓవర్ యాక్టివిటీ లాగా ఇలా చేశాడు. తనలో ఉన్న రజోగుణానికి బెదరుడు. సత్వగుణ ప్రధానం ఉపదేశాలు, అది ఇది భాష్యాలు, టీకాలు అవి ఇవి రాస్తూ ఉంటారు. తనలో వచ్చిన సత్వగుణానికి బెదరుడు, ఆదరుడు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి తనలో వచ్చే తమో గుణానికి బెదరుడు, తనలో వచ్చే రాజోగుణానికి బెదరుడు, తనలో వచ్చే సత్వగుణానికి కూడా బెదరుడు. సంబంధం లేకుండానే ఉంటాడు. అంత సామర్థ్యం ఉందా? లేదు. ఇంకా మానపమానాలు. అయ్యో ఉదయం తొందరగా లేకపోతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, లోకవాసన, భయము. ఆ భయం అవధూతకు ఉండదు. చెట్టు కింద కొనుక్కో ఉంటాడు. చెట్టు కింద ఏమో దిక్కు, ఇల్లు వాకి లేక దిక్కు లేకుండా ఉంటే కానీ అసలు నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు, వాళ్ళు వీళ్ళు తిడతారేమో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇవన్నీ మానాపమానాలు అసలు ఉండవు. ఆ స్టేజ్ మహాసామ్రాట్ చక్రవర్తి లాగా ఉంటాడు. ఎవరికి గెలిచాడు. తొక్కలో వీళ్ళు అనుకుంటే ఏంటి, అనుకోకుండా పోతే ఏంటి అని. మనం ఈ లోకానికి భయపడి ఆ లోకము మనం ఎలా ఉంటే ఈ లోకం మనల్ని స్వీకరిస్తుందో వాళ్ళకు అనుకూలంగా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటున్నాం. కానీ జీవన్ముక్త పురుషుడు ట్రెండ్ సెట్టర్. ఆయన ఈ లోక వాసనకు గురికాడు. తన ఇష్టం ఉన్నట్టే ఉంటాడు ఆయన. అది కదా నిజమైన సర్వతంత్ర స్వతంత్ర స్థితి. అలాంటి స్థితికి వెళ్ళాలి, అన్నిటికీ అతీతంగా. అందుకే ఆ మహానుభావుడికి మొత్తానికి విధి ఉండదు, ఈ సాధన చతుష్టయ సంపత్తుల గురించి ప్రయత్నం ఉండదు. స్వరూపం తెలుసుకున్న తర్వాత కంప్లీట్ పూర్ణ విశ్రాంతి, స్వరూపంలో పూర్ణ విశ్రాంతి ఉంటుంది. మళ్ళీ ఈ శరీర సంఘాతం గురించి అస్సలు పట్టించుకోడు. ఎట్లన్నా ఉండి ఏమన్నా అయిపోయి, ఇది ఎక్కడన్నా గాలికి కొట్టుకుపోని ఏమన్నా చేయని, ఉన్నన్న రోజులు ఉండని, పోతే పోని అని చెప్పేసి మొత్తానికి వదిలిపెట్టేసి ఉంటాడు ఈ శరీరాన్ని. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో స్ఫురతోనంతరూపేణ ప్రకృతించన పశ్యతః క్వ బంధః క్వచ వా మోక్షః క్వ హర్షః క్వ విషాదితా స్ఫురతోనంతరూపేణ ప్రకృతిం చ న పశ్యతః క్వ బంధః క్వచ వా మోక్షః క్వ హర్షః క్వ విషాదితా.
न पश्यतः स्वबन्धात् च वा मोक्षः हर्षात् विषादतः शादता స్ఫురత అనంతత రూపేణ అనంత రూపంలాగా ఇప్పుడు సర్వవ్యాపక స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రకృతించ నా పశ్యత. ఈ ప్రకృతి, ఈ సృష్టికి, ఈ ప్రతీతి ఏది జగత్ కనిపిస్తూ ఉంది దానికి మూల కారణమైన ప్రకృతి మాయ విశిష్ట చైతన్య. మాయని అసలు పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా అసలు దాని గురించి గమనం పెట్టుకున్న ఉన్న వ్యక్తికి క్వాబంధ, అతనికి బంధనం ఏంటి, క్వచవా మోక్ష, మోక్షం ఏంటి, హర్షం ఏంటి, విషాదం ఏంటి, అసలు ఇది లేనే లేదంత ఒట్టిదే అని తెలిసిన తర్వాత అనవసరంగా ఇన్ని రోజులు నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను బంధనంలో ఉన్నానని ఊరికే అనుకుంటూ దుఃఖాన్ని అనుభవించడం. ఇప్పుడు అసలు బంధనం ఎప్పటికీ లేదు. 3 కాలం నన్ను బంధించే లాంటి తత్వం ఈ ప్రపంచంలో లేనే లేదు. ఈ పనికిరాని శరీరంతో పెట్టుకున్న సంబంధము, తాదాత్మ్య సంబంధము అన్నిటికీ, అన్ని అనర్థాలకి మూలమని తెలుసుకున్న తర్వాత అతనికి మళ్ళా బంధనము లేదు, మోక్షం లేదు, ఏమి హర్ష ఎగ్జైట్మెంటే ఉండదు. ఇప్పుడు ఒక స్థితి ఉపదేశాలు చేయడము, ఇవన్నీ జగదోద్ధారణ కంపెనీలాగా లోక సంగ్రహం కోసం చేయడము, అక్కడ కూడా కొద్దిగా ఏదో కొద్దిగా ఉత్సాహం ఉంటుంది. కానీ ఆ పై స్థితికి పోయిన తర్వాత అంతా ఒట్టిది. వాళ్ళు మళ్ళీ కింద లెవెల్కి రాలేరు. అస్తామాలు కూడా రాలేకపోయాడు. జీవితంలో ఒకేసారి నోరు తెరిచాడు. మళ్ళా భాష్యకార భగవాన్ల భాష్యం రాయగలిగాడు కానీ అస్తామాలు కూడా రాయలేకపోయాడు. అంత గొప్ప స్థితి అది. అందుకే హర్షం ఉండదు, విషాదం ఉండదు. విషాదం ఎందుకు వస్తుంది? నువ్వు ఒక్కడివే ఉండవు, అంత భ్రాంతి రూపంలోనే ఉంది. దేని గురించి నీకు విషాదం? నువ్వు పూర్ణంగానే ఉండవు. ఏదన్నా నీకు ప్రతికూలమైన పరిస్థితి జరిగినప్పుడు నీకు విషాదము కలగాలి. నీకన్నా భిన్నంగా వేరే వస్తువు లేనప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులు ఎలా వస్తాయి? ఆ ప్రతికూల పరిస్థితికి ఆత్మస్వరూపానికి నువ్వే ఉండవు. నీ స్వప్నంలో ఇబ్బంది పెట్టిన సింహము నువ్వే అయినావు, పరిగెత్తిన వాడివి నువ్వే ఉండవు, అంతా నువ్వే అయి ఉండవు. నీలోనే అంత ఈ డ్రామా నడుస్తుంది. ఆ జగన్నాటక సూత్రధారివి నువ్వే. నువ్వు చూస్తున్న సృష్టికి సూత్రధారివి సంపూర్ణంగా నువ్వే ఉండవు అని తెలుసుకున్న మహానుభావుడు అతనికి బంధనం ఉండదు, మోక్షం ఉండదు, హర్షం ఉండదు, విషాదత ఉండదు, కేవలము స్వరూప స్థితిలో ఉంటాడు. అలాంటి స్థితికి, ఇలాంటి స్థితి గురించి ఎప్పుడు మనం తెలుసుకొని మహత్వ బుద్ధిని పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ శ్లోకంలో బుద్ధి పర్యంత సంసారే మాయా మాత్రం వివర్తతే నిర్మమో నిరహంకారో నిష్కామ శోభతే బుధః. బుద్ధి పర్యంత సంసారే మాయా మాత్రం వివర్తతే నిర్మమో నిరహంకారో నిష్కామ శోభతే బుధః. బుద్ధి పర్యంత సంసారే మాయా మాత్రం వివర్తతే. ఇది చాలా గొప్ప సందేశం. ఎలా జ్ఞానం వచ్చిన తర్వాత ఎట్లుంటుంది పరిస్థితి అని. మొత్తం కనిపించే ప్రపంచం అంతా మాయమైపోతుందా? ఇంతకు ముందు కూడా మనం విచారం చేసుకున్నాం. నిరుపాధిక అధ్యాసము, సోపాధిక అధ్యాసము. ఇప్పుడు పగ్గము మీద పాము కనిపిస్తూ ఉంది, అది కూడా భ్రాంతిని. అక్కడ ఆ పాము బయట నిమిత్తాలు ఏ ఉపాధుల వల్ల కూడా ఆ దోషం కనిపించలేదు. మొత్తము దోషం నీలోనే. సాక్షి భాష్యం అంటారు. సాక్షి లెవెల్లోనే ఆ మిస్టేక్ జరిగి ఉంటుంది.
నీ సాక్షిభావంలోనే 3 గుణాలకు అనుకూలంగా ఒక్కొక్క తమో గుణం అంశం నుంచి ఒక్కొక్క పార్టు, రజోగుణము నుంచి ఒక పార్ట్గా అక్కడ పాము కనిపించింది, కింద పగ్గమే ఉంది. డైరెక్ట్ సాక్షి భాష్యం కాబట్టి అక్కడ పాము ఉన్నప్పుడు నువ్వు భయపడ్డావు, కానీ దూరం నుంచి మళ్ళీ అది పగ్గము అని తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీకు పాము కనిపించింది. ఆ ప్రతీతి, ఆ విజువలైజేషన్ కూడా మొత్తానికి మాయమైపోతుంది. ఈ ప్రపంచము కూడా మిథ్య అనే భ్రాంతినే. ఇది మిథ్య అని తెలుసుకున్న వెంబడి ఇదేం మాయం కాదు, ఇది సోపాధిక అధ్యాసం. మరుభూమిలో ఉన్న నీళ్ళు దృష్టాంతం. మరుభూమిలో ఇసుక నీళ్ళలాగా ఎందుకు కనిపిస్తుందంటే బయట ఉపాధి సూర్యకిరణాలన్న నిమిత్తం ఆ ఉపాధి కారణం ఉంది. కేవలం నీ సాక్షి ద్వారానే కంప్లీట్ భ్రాంతికి కారణం కాదు. బయట ఉన్న సూర్యకిరణాలు కూడా దానికి ఉపాధి. దానివల్ల ఆ నిమిత్తం వల్ల నీకు అది నీళ్ళు కనిపిస్తున్నాయి, రిఫ్లెక్షన్ వల్ల. అందుకే అది ఉపాధితో పాటు ఉండడం కాబట్టి దాన్ని సోపాధిక అధ్యాసం అంటారు. అక్కడ నువ్వు అవి నీళ్లు కాదు వట్టిగా కనిపిస్తున్నాయని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి, మాయం కావు. మళ్ళీ ఏం ఇసుకేం కనిపింది, నీకు నీళ్ళే కనిపిస్తుంటాయి. ఎప్పటి వరకు కనిపిస్తాయి? సాయంత్రం వరకు. ఉపాధి ఉన్నంత వరకు అది కనిపిస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచం కూడా సోపాధిక అధ్యాయసం. అక్కడ సూర్యకిరణాలు ఎలాగో ఇక్కడ నీ మనసు బుద్ధులు అంతఃకరణం ఉపాధి. ఈ ఉపాధి నువ్వు జ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా ఉపాధి ఉన్నంతసేపు ఈ ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది, ప్రతీతి కనిపిస్తూ ఉంటుంది. వాస్తవికం కాదు. సంసార మాయా మాత్రం వివర్తతే, వివర్త కారణం ఇది. వాస్తవిక పరిణామ కారణం కాదు ఈ ప్రపంచం. వివర్త కారణం అంటే మూల కారణము ఏ మార్పులు చేర్పులు జరగకుండానే దాని నిమిత్తం నుంచి బయట ఏదన్నా మార్పులు చేర్పులు వస్తే కానీ దాన్ని వివర్త కారణం అంటారు. అలాంటి పరిణామ కారణం అంటే ఇప్పుడు మట్టి కుండ కావడము, అది ఇది. మట్టి అనేక రూపంలో అది పరిణామంగా మారిపోతుంది వేరువేరుగా. వివర్త కారణం అంటే అక్కడ అసలు వాస్తవంగా జరగలేదు, జరిగినట్టుగా ఊరికి భ్రాంతి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి పర్యంతం సంసారే మాయా మాత్రం వివర్తతే. ఎప్పటి వరకు నీ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటాయో, నారాయణ చైతన్యం, నువ్వు తొందరగా నువ్వు సమాధి స్థితికి వెళ్ళిపోతే ఎట్లా? తూగుతూ ఉండవు మళ్ళీ లేదంటున్నావు, ఇట్లా అన్నావు. బుద్ధి బుద్ధి ఎప్పటి వరకు నీకు యాక్టివ్గా ఉంటుందో ఈ ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది, ప్రతీతి ఉన్నే ఉంటుంది. మరి జ్ఞానం పొంది ప్రయోజనం ఏంటంటే ఆ ఎండమావుల్లో కూడా ఎడారుల్లో నువ్వు ఆ జ్ఞానాన్ని పొందినందుకు ఆ ప్రతీతి, ఆ నీళ్లు నీ ద్వారా ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేపీలేవు. ఆ సామర్థ్యం పోయింది. ఈ ప్రపంచం కూడా అంతే. ప్రపంచం గురించి నువ్వు ఇది జ్ఞానం పొందిన తర్వాత కనిపిస్తున్నప్పటికీ కూడా అవి నిన్ను ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేపించే సామర్థ్యం కోల్పోతాయి. ఇదే జ్ఞానముఖ ఫలము. అందుకే అప్పటి వరకు ఈ ప్రపంచం మొత్తం మాయం కాదు, కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎడారిలో కనిపించే నీళ్ళకి చూసి బెదరలేదు, నువ్వు చెదరలేదు. ఈ ప్రపంచాన్ని చూసి ఎందుకు బెదురుతావు చెదురుతావు? ఏమిది కంటిన్యూస్గా ఉందా? అక్కడ సాయంత్రం పోతే మళ్ళీ నీళ్ళు కనిపించకుండా పోతున్నాయి కదా. ఇక్కడ సుషుప్తి అవస్థలో పోతుంటే ప్రపంచం ఎక్కడ, శరీరం ఎక్కడ? అసలు అదరద్దు బెదరద్దు. ఇది వివర్త కారణము. ఈ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నంతసేపు అది కనిపిస్తుంది. మనసు బుద్ధులు లేని 1000 సంవత్సరాలు ఉంటాయి నీకు. అమ్మమ్మ అంటే 80 సంవత్సరాలు బతుకుతారు, దాని తర్వాత పోతాయి కదా. ఎంజాయ్ చేయి అప్పటి వరకు. ఇప్పుడు ఉదయం 10 గంటలకి నీకు జ్ఞానం అయింది. అయ్యో జ్ఞానం అయిన తర్వాత కూడా ఎడారిలో నీళ్ళు కనిపిస్తున్నాయి కానీ చింత చేసావా? సాయంత్రము పోయిన తర్వాత కనిపించకుండా మాయమవుతాలే అని. అలాగే ప్రపంచం కూడా అంతే. విదేహ కైవల్యం వచ్చినప్పుడు అసలు ప్రపంచం కూడా పోతుంది. ఎందుకు దాని టెన్షన్? కనిపిస్తే కనిపించలే. ప్రతిదీ కనిపిస్తే ఏమవుతుంది? నా చేత ప్రవృత్తి కర్మ నివృత్తి కర్మ చేపించేంత సామర్థ్యం అయితే పోగొట్టుకుంది. అందుకే అదరద్దు బెదరద్దు. జీవన్ముక్తి ఆనందాన్ని అప్పుడు నువ్వు అనుభవించడానికి నువ్వు స్టార్ట్ చేస్తావు.
నిర్మమో నిరహంకారో నిష్కామః శోభతే బుధః. అందుకే ఈ శ్రవణ మన నిధిధ్యాసంలో ఈ పరోక్ష జ్ఞానానికి కూడా ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంటుంది. చాలా రిలాక్స్ అయిపోతాడు జీవుడు. ఇది ఇంతవరకు సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఈ జగత్తు ప్రతీతికి అసలు అదరుడు బెదరుడు. కొద్దిగా లాస్ట్గా అహంకారం దాన్ని ఒకటి నూకేసుకోవడం ఒకటి బాకీగా ఉంటుంది. దాన్ని మెల్లగా హాయిగా ఆ సాధనలు చేసుకుంటూ ఉంటాడు. ఇంత అద్భుతం ఈ జ్ఞానం ఒక ఫలం. పరోక్ష జ్ఞానంలోనే ఎన్నో సమస్యలు నీకు దూరం అయిపోయి నువ్వు రిలాక్స్ అయిపోతావు. దాని తర్వాత అపరోక్షానికి కొద్దిగా ఇంకెక్కడెక్కడ మనసు యాక్టివ్గా ఉందో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నిధిధ్యాసం ద్వారా కట్ చేసుకుంటూ ఉన్న రోజు అది అపరోక్షం కూడా అయిపోతుంది. అపరోక్షమైన తర్వాత ఇంకా కేల్కతం దుకాన్ బంద్. అలా మహానుభావుడు నిర్మము మమభావము లేకుండా, అహంకారము లేకుండా, నిష్కామ కోరికలు లేకుండా శోభిస్తూ ఉంటాడు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.